బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని నేడు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇక సమావేశం అనంతరం అభ్యర్థిని హైకమాండ్ ప్రకటించనుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ అయ్యారు. 3 పేర్లతో కూడుకున్న షార్ట్ లిస్ట్ ను రామచంద్రరావు హైకమాండ్ కి ఇచ్చింది. ఇక సాయంత్రం అభ్యర్థి ఎవరో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో అయితే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ అభ్యర్థుల్ని చాలా తొందరగానే ప్రకటించింది. బట్ కానీ బీజేపీ విషయంలోనే ఇంత లేట్ అనేది జరిగింది. మరి ఇవాళ 3 పేర్లతో అయితే షార్ట్ లిస్ట్ అయితే అక్కడికి హైకమాండ్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి వారిలో ఆ 3 పేర్లు ఏంటి? ఎవరు ఆ 3? థ్యాంక్ యూ ప్రతిభ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ బీజేపీ పార్టీ చాలా వ్యూహంగా ముందుకు వెళ్తుంది. అభ్యర్థిని లేటుగా ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లే విధంగా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇంటర్నల్గా బీజేపీ ప్రచారంలో ముందుకు వెళ్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి ఈరోజు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి రామచంద్రరావు నిన్న ఢిల్లీ పెద్దలతో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో బీజేపీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఇక్కడ 3 మెన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 3 పేర్లతో కూడుకున్నటువంటి ఒక షార్ట్ లిస్ట్ను రెడీ చేసి హైకమాండ్కి ఇవ్వడం జరిగింది. ఆ షార్ట్ లిస్ట్లో 3 పేర్లలో ప్రధానంగా గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి లంకల్ దీపక్ కానీ, అదేవిధంగా మరొక మహిళా నేత జూటూరి కీర్తిరెడ్డితో పాటు మరొక మహిళా నేత వీరపనేని పద్మ, వీరు 3 కూడా ఈ షార్ట్ లిస్ట్లో ఉన్నారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం ఢిల్లీ కేంద్రంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగడంతో పాటు అదేవిధంగా అభ్యర్థిని కూడా ఎంపిక చేయబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఢిల్లీ బీజేపీ హైకమాండ్ ప్రకటించబోతుందని చెప్పాలి ప్రతిభ. Right, Nagendra, thank you.